ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, అంతిమం మరియు ఆది యొక్క పురుషార్థం గురించి చెప్తున్నారు. అంటే ఈ హద్దులన్నీ దాటి బేహద్దులో ఉండాలి మీ స్థితి. అప్పుడే అంతిమంలో కర్మతీత స్వరూపంగా తయారవుతారు అని బాబా అంటున్నారు. అంతిమం మరియు ఆది యొక్క పురుషార్థం గురించి చెప్తున్నారు బాబా. మరి వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబ్దాదా బాబా బేహద్ స్థితిలో స్థితులయ్యేటటువంటి బేహద్ బుద్ధి, బేహద్ దృష్టి, బేహద్ వృత్తి, బేహద్ సేవదారి శ్రేష్ఠ పిల్లలను సాకర్ స్వరూపంలో, సాకర్ వతనంలో, బేహద్ స్థానంలో కలుసుకునేటందుకు వచ్చారు. జ్ఞానమంతటి సారం మరియు 4 సబ్జెక్టుల యొక్క మూల సారం ఇదే. ఏంటది? జ్ఞానమంతటి సారము మరియు 4 సబ్జెక్టు యొక్క మూల సారం ఇదే. ఏంటంటున్నారు? బేహద్. బేహద్ మాట యొక్క స్వరూపంలో స్థితులు అవటమే ఆది మరియు అంతిమ పురుషార్థం. మొదట బాబావారుగా అవటం అంటే మరజీవిగా అవటం. దీనికి కూడా ఆధారము దేహం యొక్క అద్దు నుండి బేహద ఆత్మస్వరూపంలో స్థితులు అవ్వాలి. మరియు అంతిమంలో పరిస్థితి స్వరూపంగా అవ్వాలి. ఎప్పుడవుతాం పరిస్థితి స్వరూపంగా? ఎప్పుడైతే బేహద్ స్థితిలో ఉంటామో అప్పుడు. దీని అర్థం కూడా ఇదే. సర్వ సంబంధాలకి బాబా పరిస్థితిగా అవ్వాలి అంటున్నారు. అంటే సర్వ బంధనాలకి అతీతంగా పరిస్థితిగా అవ్వాలి అని బాబా అంటున్నారు. ఆది మరియు అంతిమ పురుషార్థం మరియు ప్రాప్తి, లక్ష్యం మరియు లక్షణాలు. స్మృతి మరియు సమర్థత. ఈ 2 స్వరూపాలలో ఏమి ఉంది? బేహద్. ఆది నుండి అంతమం వరకు ఏ రకాలైన హద్దులు దాటారు లేక దాటాలి, ఈ జాబితా బాగా తెలుసు కదా. ఆది నుండి అంతం వరకు ఈ హద్దులోని విషయాలు దృష్టి, వృత్తి, సంకల్పం, మాట, కర్మ, ఇవన్నీ హద్దులో నుంచి బేహద్దుగా ఉండాలి అంటున్నారు బాబా. అందుకే బాబా ఏమంటున్నారు ఇక్కడ? ఆది నుండి అంతమం వరకు ఏ రకాలైన హద్దులు దాటారు లేక దాటాలి, ఈ జాబితా బాగా తెలుసు కదా. ఎప్పుడైతే అన్ని హద్దులను దాటి బేహద్దు స్వరూపంలో బేహద్దు ఇల్లు, బేహద్దు సేవదారి అయ్యి అన్ని హద్దులపై విజయం పొంది విజయరత్నాలుగా అవుతారో అప్పుడే అంతిమ కర్మతీత స్వరూపం యొక్క అనుభవి స్వరూపంగా అవుతారు అని బాబా అంటున్నారు. ఎప్పుడైతే మనం బేహద్ స్వరూపంలో ఉంటామో, బేహద్ ఇల్లు, బేహద్ సేవదారి అయ్యి అన్ని హద్దులపై విజయం పొంది విజయరత్నాలుగా అవుతామో అప్పుడు కర్మతీత స్వరూపంగా, అనుభవి స్వరూపంగా అవుతారు అని బాబా అంటున్నారు. ఎంత బాగా చెప్పారు కదా బాబా ఈరోజు ఆది మరియు అంతిమం యొక్క పురుషార్థం గురించి. అచ్చా. ఓం శాంతి.